తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు మేము ఇచ్చాము. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఏమేమి వస్తుంది, తల్లికి వందనం కానీ తర్వాత సంక్షేమం విషయంలో మీకు అన్నీ వస్తున్నాయా, మీకు ఇంకా ఏమన్నా రాకపోతే మేము వచ్చేసి మా గవర్నమెంట్కి తెలియజేస్తాం, అధిష్టానానికి తెలియజేస్తామని చెప్పి మేము ఒక ప్రోగ్రాం చేస్తున్నాం గవర్నమెంట్ ఆదేశాల మేరకు. దాంట్లో భాగంగా మా వాళ్ళు పోయి చేస్తూ ఉంటే వాళ్ళకి నచ్చక, అంటే గతంలో వాళ్ళు వచ్చేసి వాలంటీర్లను పెట్టి సచివాలయాలు పెట్టి తర్వాత మా మీద దాడులు చేసి డీటీసీలకు దొరకపోయి సాక్షాత్ నేను కార్పొరేటర్ని నాలాంటి వాళ్ళనే కొట్టి మాకే దిక్కు లేకపోయా. లాస్ట్కి మా టీజీ భరత్ గారు వచ్చేసి ఆ రోజు కానీ ఈ రోజు గారి ఎప్పుడు కూడా రౌడీలను కానీ వాళ్ళని తయారు చేసే లక్షణం ఆయన దగ్గర లేదు. ఆయన డిఎన్ఎల్ లేదు, తర్వాత ఆ కుటుంబానికే లేదు. అసలు మీరే ఆఫీసుల వల్ల కొట్టుకొని మా వాళ్ళని కొట్టి హాస్పిటల్లో పడేసి మళ్ళీ మా వాళ్ళ మీదనే తోసేయడం అనేది చాలా దారుణం అండి. అసలు ఏమంటే ఈరోజు నా పేరు మహబూబ్ ఖాన్ అండి. నేను 10th వార్డ్ ఎక్కడైతే మేము నిలబడినామో ఆ వార్డ్ ఇన్ఛార్జ్ని. కొత్తగా నాకు ఈ వార్డు ఇన్ఛార్జ్ చేస్తారు. గత 20 ఏళ్ళుగా ఈ వార్డులో ఒకటే కార్పొరేటర్గా కొనసాగిస్తున్నారు. రాజ్యం లెక్క చేస్తున్నారు. 4000 బోగస్ ఓటర్లు ఉన్నారు ఇక్కడ. అవన్నీ తీస్తూ నేను మా బూత్లో ఒక పాప పనిచేస్తుంది, సనా ఈ పాప పేరు. ఈ పాప నేను కలిసి ఈ వార్డులో పనిచేస్తున్నాం. సుపరిపాలన సంవత్సరంలో ఏం వర్కులు చేస్తాము, ఇంకా ఏం పని ఉంది అని ప్రతిరోజు తిరిగి పనిచేస్తున్నాము. సో దానికి రెగ్యులర్గా మాకి ఆ పాపకి టార్చర్ పెడుతున్నారు. ఇండైరెక్ట్గా వార్నింగ్లు ఇవ్వడము, అది చేయడం ఇది చేయడం, ఇండైరెక్ట్గా మనకి ప్రొవోక్ చేస్తున్నారు. సో నిన్న రాత్రి నేను పని అయిపోగొట్టుకొని పాప పోతున్నాము లాల్ మస్జిద్ కాడి నుంచి, బైగన్పల్లి హోటల్ కాడి నుంచి పోతుంటే ఇక్కడ గూండాలైన మాజీ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ కొడుకు యూనూసు, తర్వాత రౌడీ షీటర్ గోరా జావీద్ అతని పేరు, వాళ్ళిద్దరు కలిసి ఆడ ట్రాఫిక్ జామ్ అయితే ఆగినాను నేను. ఇద్దరి వాళ్ళతో సహా ఒక 4 ఉన్నారు. ముక్కుముడిగా దాడి చేస్తారు. ఆడిపిల్లకు కూడా చూడకుండా రాడ్లతో కత్తులతో దాడి చేస్తాడు నా పైన. అక్కడనే నేను స్పృహ కోల్పోయాను. ఇది జరిగిన విషయము. దాని తర్వాత ఈరోజు నేను హాస్పిటల్ పోయినాను, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాను. హాస్పిటల్లో నాకు ట్రీట్మెంట్ జరిగింది, స్టిచెస్ పడినాయి, చేయి ఫ్రాక్చర్ అయింది. ఆ పాపకి కింద దబ్బేస్తున్నారు, ఆ పాపకి ఏం కాలేదు. సో నేను ఇంటికి పోయి నా ప్రాబ్లమ్స్లో నేను ఉన్నాను. ఈరోజు ఆఫ్టర్నూను మా మాజీ ఎమ్మెల్యే గారు ఎస్వి మోహన్ రెడ్డి గారు వచ్చినారు మా ఏరియాకి. యాక్చువల్గా ఆయన లోకల్ కాదు, పత్తికొండ. ఆయనకి తెలుసుంటుంది ఆయన పేరు మీకు, పత్తికొండ మోహన్ రెడ్డి అంటారు ఆయనకి. కర్నూలు ఏం కాదు ఆయనది. ఆయన మా కర్నూలుకి వచ్చి నా ఏరియాకి వచ్చి, అంటే మన ఏరియాకి మేము పుట్టి పెరిగిన గడ్డకు వచ్చి మా వాళ్ళవి ఆఫీస్ ధ్వంసం చేస్తున్నారు, అవి ధ్వంసం చేస్తున్నాము, మేము ఆఫీస్ ధ్వంసం చేస్తారంట. వాళ్ళు కొట్టినారు, నాకు కొట్టినారు, ఒక ఆడిపడుచు కూడా చూడకుండా కొట్టినారు. ఇంతకుముందు కూడా సేమ్ ఇట్లాంటిదే దాడి జరిగింది. నా కాడ వీడియో కూడా ఉంది ఆన్ దట్ టైంది కూడా. ఆయన పెద్ద మనిషి అయి ఉండి ఆయన కాడనే ఉంటే ఇంతకుముందు ఆయన మాకు వదిలేసి వైసీపీలోకి పోయినాడు. మేము ఆయనకేం వదలలే. ఆయన వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి సాయిబులకి వేరే కులాలకి చిచ్చు పెట్టాలనే ఒక ప్రయత్నం లెక్క మా మినిస్టర్ గారు పేరు చెడగొట్టాలని, ఆయన ఇండస్ట్రీలు తేవాలని, ఆయన ఏమో రాత్రులు పగలు కష్టపడుతున్నాడు, కార్యకర్తలకు రాత్రి వరకు కష్టపడిస్తున్నాడు. ఆయన పనిలో ఆయన బిజీగా ఉన్నాడు, ఆయనకేం తీరిక లేదు. ఇవన్నీ చిల్లర గొలవడాలు చేయనికా, అది చేయనికా, వాళ్ళకి వీళ్ళకి గెలకనికా. ఇప్పుడున్న బేకార్ నాయకులు ఎవరైతే ఉన్నారో మాజీ వాళ్ళకేం పని లేదు, ఆయనకి ఏం పని లేదు. ఎక్కడ పెళ్ళి ఉన్నా, ఎక్కడ శవం ఉన్నా, ఎక్కడ కత్లా అంటారు చూడండి, కత్లా ఉన్నా, తండికులున్నా ఆడ పోవడము, వేరే వాళ్ళ గురించి నిందలేయడం, దాని తప్ప ఆయనకి వేరేది ఏమి కాకుంది. ఎందుకంటే ఎట్టా ఆయనది జరగకుంది కాబట్టి ఏదో ఒక టైప్లో మా మినిస్టర్ గారి పైన బురద జల్లాలని
ఆ ఆలోచనతో పోతున్నాడు. ఈ చర్య ఆయన మానుకుంటే బాగుంటుంది. ఇట్లాంటివి చర్యలు ఆయన మానుకుంటే ఆయనకి మేము చేతులెట్టి పాదాభివందనం చేస్తున్నాము. మాకి భయపడిచ్చి పత్తికొండ ఫ్యాక్షను, ఆర్లగడ్డ ఫ్యాక్షను, ఏదో మేము ఫ్యాక్షన్ చేసి వచ్చినామంటే మేము కూడా ఏం చేతులు కట్టుకునే ఊరుకో కూర్చోలేము. మాకు కూడా యాసిరిగి వచ్చింది. ఫ్యాక్షన్ చేసేది మేము కాదయ్యా, ఫ్యాక్షన్ చేసేది మీరు చేసి వచ్చినారు. ఫ్యాక్షను ఆడ చేసింది కాక ఈడ చేయాలని వచ్చినారు. ఇప్పుడు ఈడ హిందూ ముస్లింలు కులాల మతాల మధ్యలో చిచ్చు పెట్టాలని బీజేపీ పార్టీ మంచిది కాదు, ఇది టీడీపీ పార్టీ మంచిది కాదు, ఈ పార్టీలన్నీ కలిసి ఉన్నాయి, ఇవి సాహెబ్లకు ఏమో హాని చేస్తాయి, మా మసీద్లు పొలగొట్టేస్తారు, అవి చేస్తారు ఇవి చేస్తారని హేళన చేయడము, ప్రతి ఒక్కరికి ఇండైరెక్ట్గా ప్రొవోక్ చేయడం అన్నమాట. కులాలకి మతాల మధ్యలో ప్రొవోక్ పెట్టడము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పనేం లేదు, మనిషికి పని ఉంటే ఇట్లాంటి దాంట్లో రాడు. రౌడీ షీటర్లు ఎవడైతే యూనుస్ ఉన్నాడో కిడ్నాప్ కేసు ఉంది అతని పైన, ఎవడైతే జావీద్ అనే తోడు గోరా జావీద్ అనే తోడు ఉన్నాడో 10th వార్డులో వాడంటే ఒక భయాందోళన జనాలకి. బయటికి రాడు ఓటర్లు. వాళ్ళ ఫాదర్ ఆల్కలీస్లో పనిచేసే బ్రతికినాడు. ఎవరు గోరా జావీద్ వాళ్ళ ఫాదరు ఇక్కడనే బ్రతికినాడు, టీజీ సార్ కాడనే బ్రతికినాడు, బ్రతికి వానికి సాగినాడు. వాడు మా మీద దాడి చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సబబు, ఎంతవరకు న్యాయము మీరే చెప్పాలా మీడియా సోదరులారా. నా తప్పు ఉంటే నేనేమైనా చేసింటే వాళ్ళకి ఏమైనా రుజువులు ఉంటే నాకు చూపెట్టండి. మా మసీద్లు పనులు మా పనులు మాకు నడుస్తున్నాయి. ప్రతి ఒక్క ప్రజలు కర్నూలు ప్రజలు ఐకమత్యంగా సహకరిస్తున్నారు. అది ఓర్చుకోలేకపోకుండా ఇదే సంవత్సరం పోయిన సంవత్సరము దోమలు కర్నూలులో విచ్చలవిడిగా ఉండే, ఒక్క దోమ లేదు. డ్రైనేజ్ క్లీనింగ్ ఉంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? పాలన అట్టుంది, రాజు అట్టున్నాడు, ఇక్కడున్న మినిస్టర్ ఆ లెవెల్లో పనిచేస్తున్నాడు. మీకు పని చేయనిగా చేత కాలే, మీకు చిచ్చు పెట్టనిగా చేత కావడం తప్ప పని చేయనిగా చేత కాదు. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్, మీరేమో పత్తికొండ రాజకీయాలు, రౌడీజాలు, ఫ్యాక్షనిజంతో నాకేమైనా భయపడిస్తారంటే ఎవడు భయపడే తోడే లేడు. టీడీపీతోనే ఉంటాము. ఉన్న ప్రాణం ఉన్నంత వరకు టీజీ భరత్తోనే ఉంటా. ఫ్యామిలీలో కుటుంబాలలో చిచ్చు పెట్టడము, అరే నీ మనుషులు చూసుకోయా. జంబి చెట్టు కాడ పెద్ద పెద్ద తలవార్లు తీసుకుని డ్యాన్సులు చేస్తున్నారు వాళ్ళు, రౌడీ షీటర్లు. కావాలంటే వీడియోస్ ఇస్తా మీడియా సోదరులకి. పెద్ద పెద్ద తలవార్లు తీసుకుని డ్యాన్సులు చేస్తున్నారు. నువ్వు ముందరున్నావు, దానికి చూడయా. లా అండ్ ఆర్డర్ గురించి నువ్వు చెప్పాలనా? నువ్వు చెడగొట్టకుండే చాలు कर्नूल ऐकमत्यानिकी। अस्सलाम वालेकुम, मेरा नाम सबा है। कल हमें काम कर लेके और भरत सर सुपर पालना का काम दिए थे, वो कर लेके जा रहे थे। हमें रात को मई महबूब भैया गोरा जाबिद बोलने वाला और यूनुस बोलने वाला हमारे ऊपर अटैक करा और मेरे को भी गंदे गंदे गाना यूज़ करा। तू क्या उसके जा रही है, ऐसा मेरे साथ भी ऐसा ऐसा बोल के बोला। और भैया को बहुत से ज़्यादा मारे, चाकुआ और राडा लेको मारे भैया को। बहुत ज़्यादा टार्चर कर रहे हैं हमारे को इन सब्जों ने। इम्तियाज़ को भी उन्होंने मारे, गोरा जाबिद उन्होंने पागल हो गए, उन्होंने मेंटली डिस्टर्ब हो गए, उन्होंने उनके मारा उनको सब्जों ने।